ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రజనీకాంత్ ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు ఒక రకంగా మలుపు తిరుగుతున్నాయి. తాజాగా టీవీకే విజయ్ ఫ్యాన్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో లేదా పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది నేతలు రజనీకాంత్ పట్ల చేసిన వ్యాఖ్యలకు గాను, అంటే ఆయన పార్టీ పెట్టే సమయంలో పార్టీ పెడుతున్నానని ఒకసారి, లేదు పార్టీకి రాజకీయాల్లోకి రావడం లేదని ఇంకొకసారి అంటూ కూడా ఆయన ఎందుకు వెనక్కి తగ్గారు అంటూ కూడా టీవీకేకి సంబంధించిన నాయకవర్గం అయితే ఒక నాయకులు, ఒక వర్గానికి సంబంధించిన నేతలు అనుకోండి, నాయకులు అనుకోండి, వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు బ్యానర్లు వేసి కూడా రజనీకాంత్కి ధైర్యం లేదు, పొలిటికల్గా ఆయన రాణించలేరు, డిఎంకే అంటే కూడా చాలా భయం, ఆయనకి దమ్ము లేదు, రాజకీయాల్లో అడుగు వేసి రాజకీయంగా ప్రజలకు అందుబాటులోకి సేవలు చేయడానికి ఇలా రకరకాలుగాను ఆయన్ని ఉద్దేశించి కొన్ని రకాల పోస్టులు పెట్టి అప్పుడు ఒక సంచలనంగా కూడా మారింది, పెద్ద దుమారం అయిపోయింది. ఆ పోస్టులకి ప్రతిఘటనగాను రజనీకాంత్ ఫ్యాన్స్ చూడండి ఇదిగో ఇలా అంటున్నారు, లేకపోతే కనుక మనల్ని ఇలా చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, రజనీకాంత్కి దమ్ము లేదు, ధైర్యం లేదు, డిఎంకే అంటే భయము, రాజకీయాలుగా ఆయనకి అవగాహన లేదు, రాణించలేరు అంటూ కూడా ఇలా చేస్తున్నారు, అవమానిస్తున్నారు అంటూ కూడా ఎవరైతే రజనీ ఫ్యాన్స్ బాధపడుతున్నో లేకపోతేనో కొంచెం వాటిని కొద్దిగా గిల్టీగాను తీసుకొని, అవమానకరంగాను తీసుకొని వేడుకున్న సమయంలోనూ తాజాగా ఇప్పుడు ప్రెసిడెంట్ తాజాగా రజనీకాంత్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే దుమారం రేపాయి, అంటే సంచలనంగా మారాయన్నమాట. టీవీకేకి సంబంధించిన విజయ్కి పార్టీకి సంబంధించిన ఒక నేత చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన స్పందిస్తూ తాజాగా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇవి టీవీకే విజయ్ని డైరెక్ట్గా అన్నారా లేకపోతే పార్టీని ఉద్దేశించి అన్నారా అనేది పక్కన పెడితే మాత్రం నమ్మకంగాను డైరెక్ట్ గాను కొంతమంది డైరెక్ట్గానే ఇవి విజయ్కే ఈ వ్యాఖ్యలు ఆపాదిస్తాయి, లేకపోతే పార్టీని ఉద్దేశించారని కొంతమంది అంటుంటే, లేదు ఆయన పొలిటికల్గా ఎవరైతే నేతలు చేశారో వారిని ఉద్దేశించి చేశారనేది ఇలా రకరకాల చర్చలు నడుపుతున్నప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు, రండి ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఇంతకు ముందు చాలా ప్రయాణం చేశాము, చాలా కష్టాలు పడ్డాము, ఇప్పుడు అలాగే ఉండాలి, కొంతమంది చదువుకున్న అజ్ఞానులు విజ్ఞానాన్ని మరిచి అజ్ఞానంగా మాట్లాడుతూ మాటలతో అమాయకులను మాయ చేస్తున్నారు, లేకపోతే తికమత చేస్తున్నారు, తమ స్వభావాల కోసం ఏవేవో మాటలు చెప్పు ప్రజలను మోసగిస్తున్నారన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు కొన్ని ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అంటే కొత్తగా వచ్చిన పార్టీని ఎవరు నమ్మకండి, లేకపోతే ఆ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ అధినేత కానీ చేస్తున్న వ్యాఖ్యలు పిచ్చి మాటలు, అజ్ఞానవంతులు మాట్లాడేవి, జ్ఞానవంతులు మాట్లాడేవి కాదు, చదువుకున్న మూర్ఖులు అంటూ కూడా విజయ్నే ఉద్దేశించి అన్నారు అనేది, విజయ్ పార్టీని ఉద్దేశించి అన్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతకు ముందు స్పందించకపోయినా, విజయ్ ఫ్యాన్స్ ఏ రకంగా అవమానించి పోస్టులు పెట్టి స్పందించినప్పటికీ కూడా తాజాగా విజయ్ పార్టీ నేత ఒక అతను చేసిన వ్యాఖ్యలకు గాను స్పందిస్తూ ఘాటుగా ఒక లేఖ రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. రజనీ ఫ్యాన్స్లో ఒక ఉత్సాహాన్ని నింపింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతిఘటించి ఒక ఘాటైన లేఖను, ఘాటైన రియాక్షన్ను పార్టీకి వినిపించారు అంటూ కూడా ఒక రకంగా ఆనందంగా ఉన్నా సరే, ఇటు టీవీకే వర్గం మాత్రం అది విజయ్ని ఉద్దేశించి కాదు అన్నట్టుగా చెప్పుకొస్తున్న పరిస్థితి.